ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. క్యాన్సర్ రాకముందు మనకి ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా లేదా అన్నటువంటి ఈ క్వశ్చన్ అన్నది డాక్టర్స్ కి ఒకటే పరిమితం కాదు. అందరూ జనరల్ పబ్లిక్ అందరికీ తెలియవలసిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది ఏ బాడీ పార్ట్ లో అయినా రావచ్చు, హెడ్ టు టో. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో వచ్చే పార్ట్ నుంచి మనకు ఏ సిమ్టమ్స్ వస్తాయి అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మన బాడీ ఎలా ప్రవర్తిస్తుంది, మనం నార్మల్ గా ఎంత తినగలుగుతున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాము, నార్మల్ గా పడుకోగలుగుతున్నామా లేదా అనేది మనకే తెలుసు. ఈ నార్మల్ నుంచి ఏదైనా అబ్నార్మాలిటీ ఒక 3 to 4 వీక్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇది ఒక క్రానిక్ సిమ్టమ్ అంటారు. దీన్ని మనం ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేసుకోకూడదు. అది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఉండొచ్చు. ఉదాహరణకు మనకు ఒక చపాతీ కొంచెం రైస్ తినగలుగుతున్నాము డైలీ, సో తరతరాలుగా చాలా సంవత్సరాల నుంచి అంతే తింటున్నాం అనుకోండి. సడన్ గా ఒక 1-2 months నుంచి మనం తక్కువ తింటున్నాము, కొంచెం తింటున్నా కానీ ఫుల్ అవుతుంది అంటే అది స్టమక్ క్యాన్సర్ ఒక సైన్ ఉండొచ్చు. మనం నార్మల్ గా బాత్రూమ్ వెళ్తున్నప్పుడు డైలీ మార్నింగ్ ఫ్రీగా మోషన్ వస్తుంది, అది చాలా సంవత్సరాల నుంచి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్ లేట్ ఒక 1-2 months నుంచి బ్లడ్ వస్తుంది, లేదంటే చాలా కాన్స్టిపేషన్ అంటే చాలా డిఫికల్టీతో మోషన్ వెళ్తుంది అంటే అది ఇంకొక సైన్, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ సైన్. మనం స్నానం చేసేటప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది, ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా లేదా అన్నది మనకు అందరికీ తెలుసు. ఏదైనా చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, అది 10 days నుంచి 20 days వరకు ఉంది, తగ్గిపోయిందంటే ఓకే. లేదు ఒక 3 weeks కంటే ఎక్కువ ఉందంటే దట్ ఈస్ అగైన్ ఎ సైన్. ఫీమేల్స్ లో, ఆడవాళ్ళలో బ్రెస్ట్ లంప్ అంటే రొమ్ములో వచ్చే లంప్ అన్నది వారికి స్నానం చేసేటప్పుడు తెలుస్తుంది. చిన్న గడ్డనే మనం ఇగ్నోర్ చేద్దామంటే అది పెద్దగా అయిన తర్వాత నార్మల్లీ స్టేజ్ అనేది దాటిపోవచ్చు. సో డెఫినెట్ గా ఏదైనా సైన్ కానీ సిమ్టమ్ కానీ 3 వారాల కంటే ఎక్కువ ఉందంటే ఇది ఖచ్చితంగా వచ్చి మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ అయితే చేసుకోవాలి. సో బాడీ హెడ్ టు టో మనకు చెప్తుంది క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ కావడానికి. అదే కాకుండా క్యాన్సర్ రాకముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో కూడా కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ ఉండొచ్చు. ఉదాహరణకు చాలా మంది స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ చూయింగ్ అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళ మౌత్ నార్మల్ గా ఉండదు, వైట్ ప్యాచెస్ కానీ రెడ్ ప్యాచెస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటారు. ఇది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్. అదే మనము కొలనోస్కోపీ అంటే మన పెద్ద పేగుని ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నామంటే ఆ కెమెరాలో మనకు చిన్న చిన్న పాలిప్స్ లాంటి గడ్డలు కనిపించవచ్చు. ఇది కూడా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉండొచ్చు. సో ఇలా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కి దేర్ ఆర్ సమ్ కండిషన్స్. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం క్యూర్ చేయగలం. అదే మనం ఇప్పుడు గొంతులో ఏదైనా గడ్డ అనుకోండి, మోస్ట్లీ అదే థైరాయిడ్ గడ్డ అనుకుంటాం. అది అందరికీ తెలుసు, థైరాయిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అని. కానీ థైరాయిడ్ లో కూడా 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి హార్మోనల్ ప్రాబ్లం. హార్మోనల్ ప్రాబ్లమ్ కి మోస్ట్లీ సర్జరీ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందిలో నెక్ రీజియన్ లో కొంచెం గడ్డలు ఉండొచ్చు. సో థైరాయిడ్ గ్లాండ్ పెరిగినందువల్ల చాలా మంది గాయిటర్ అంటారు. 80% ఈ థైరాయిడ్ గడ్డలు క్యాన్సర్ కాకపోయినా ఖచ్చితంగా మనం డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అల్ట్రాసౌండ్ చేయించుకొని అవసరం పడితే ఒక నీడిల్ టెస్ట్ చేసుకొని అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనకు క్లారిటీగా అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది. సో ఏదైనా ఒక గడ్డ నెక్ రీజియన్ లో ఉన్నా కానీ మీరు డాక్టర్ ని సంప్రదించాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా లేడీస్ లో రొమ్ములో, బ్రెస్ట్ లో ఏదైనా గడ్డ ఉంటే ఖచ్చితంగా వచ్చి మ్యామోగ్రామ్ ప్లస్ FNAC కానీ బయాప్సీ కానీ చేయించుకోవాలి. మన తినే ఆహారంలో ఏదైనా మార్పులు వచ్చాయి, మన డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఏదైనా మార్పులు వచ్చాయి అనుకోండి, కొంచెం తిన్నా వామిటింగ్ లాగా అనిపిస్తుంది, కొంచెం తిన్నా ఫుల్ గా అనిపిస్తుంది అంటే అది ఎర్లీ సెసైటీ అంటారు. అంటే కొంచెం తీసుకున్నా కానీ ఫుల్ అయిపోయిన ఫీలింగ్, అది స్టమక్ క్యాన్సర్ కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఇట్ ఈస్ అ సైన్ అండ్ సిమ్టమ్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చాలా ఇయర్స్ గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటున్నారు, మా రిలేటివ్స్ కూడా తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటున్నాను, ఏమి కాదు అనుకుంటారు. కానీ ఆల్కహాల్ అనేది మనకు ఈజీలీ అవైలబుల్ పాయిజన్. మనకు జనరల్ గా పాయిజన్ అనేది అంత ఈజీగా దొరకదు, మనం వెళ్ళి ఎత్తుకున్నాం. కానీ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఏ పాయిజన్. మనం తీసుకున్నప్పుడు అది బాడీలో ఎఫెక్ట్ చేయని ఆర్గన్ అంటూ లేదు. అండ్ ద మోస్ట్ కామన్ ఆర్గన్ అది ఎఫెక్ట్ చేసేది లివర్. లివర్ లో సైలెంట్ గా ఇట్ యూజువలీ లీడ్స్ టు లాట్ ఆఫ్ చేంజెస్. లివర్ సిరోసిస్ అంటారు. ఈ సిరోసిస్ సెట్ ఇన్ అయిన తర్వాత లివర్ ఫెయిల్యూర్ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ లివర్ ఫెయిల్యూరే కాదు, అది లివర్ సిరోసిస్ క్యాన్ లీడ్ టు క్యాన్సర్ యాజ్ వెల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళల్లో రొమ్ములో వచ్చేటువంటి ఒక రకమైన క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్
ఈ నడుమదర చాలా కామన్. ఇన్ఫాక్ట్ ఫీమేల్స్ లో వచ్చేటువంటి మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్. సో దీని సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి, ముందుగా మనం ఎలా డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ చేసిన తర్వాత ఎవరి దగ్గరకు వెళ్ళాలి, ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేటువంటివి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో చూస్తే గైడ్ లైన్స్ ఏమంటున్నాయంటే 45-50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళ ఇయర్లీ వన్స్ లేదంటే 2 సంవత్సరాలకు ఒక్కసారన్నా మ్యామోగ్రామ్ అంటే 2 బ్రెస్ట్లది ఒక రకమైన ఎక్స్రే అంటారు, అది ఫ్రీలీ అవైలబుల్ టెస్ట్. మీరు ఏ డయాగ్నోస్టిక్ ల్యాబ్ వెళ్ళినా అవైలబుల్ ఉంటుంది. ఆ మ్యామోగ్రామ్ అనేటువంటి టెస్ట్ 45 తర్వాత ఖచ్చితంగా ఇయర్లీ చేసుకోవాలన్న గైడ్ లైన్ ఉంది. ఇది ఎందుకు ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్. ఒక లైఫ్ టైంలో 1 in 9 అంటే 9 మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇంత కామన్ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ టెస్ట్ ఉంది. మనం ఒక ఏజ్ దాటిన తర్వాత రెగ్యులర్ గా మ్యామోగ్రామ్ చేసుకుంటే మన బ్రెస్ట్ లో ఉండేటువంటి చిన్న చిన్న గడ్డలు కూడా అది వదిలేయచ్చా లేదంటే ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళాలా అనేది మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది మనకు చెప్తుంది. ఉదాహరణకు వారి బ్రెస్ట్ లో చిన్న గడ్డలు కనిపించాయి కానీ దాని స్కోర్ అంటే ఆ మ్యామోగ్రామ్ లో కనిపించిన స్కోర్ చాలా తక్కువ ఉందంటే మోస్ట్లీ మేము వదిలేయమంటాం, జస్ట్ ఫాలో అప్ లో ఉండొచ్చు. అదే ఆ గడ్డ మ్యామోగ్రామ్ లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, కొంచెం పెద్దగా కనిపించిందంటే నెక్స్ట్ టెస్ట్ అనేది బయాప్సీ టెస్ట్ కి వెళ్ళమంటాం. బయాప్సీ టెస్ట్ అంటే ఒక చిన్న సూది పెట్టి ఆ బ్రెస్ట్ లంప్ లో నుంచి కొంచెం టిష్యూ తీసి ఎగ్జామినేషన్ పంపిస్తాం. దాని వల్లనే మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఒక స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ మారుతున్నాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో మోస్ట్లీ అదే ఫీల్డ్ లో ఉండే డాక్టర్స్ కే తెలుస్తుంది. సో వన్స్ యూ రీచ్ అన్ ఆంకాలజిస్ట్, వారు ఆ బయాప్సీతో పాటు కొన్ని అడిషనల్ టెస్ట్ సజెస్ట్ చేయొచ్చు. ERPR HER2 టెస్టింగ్ అని లేదంటే PET CT అని, అంటే స్టేజింగ్ కొరకు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ లోనే ఉందా లేదంటే మొత్తం బాడీలో ఏదైనా స్ప్రెడ్ అయిందా. సో మీరు అర్లీగా డిటెక్ట్ చేసిన లీజన్ కనిపెట్టి మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత PET CT ప్లస్ బయాప్సీ అంతా చేసిన తర్వాత చాలా అర్లీ స్టేజ్ లో ఉందనుకోండి, మోస్ట్లీ సర్జరీతో క్యూర్ అయిపోతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా క్యూరబుల్ క్యాన్సర్. అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ కూడా చేయొచ్చు, డిటెక్ట్ అయిన తర్వాత మన ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి, ప్లస్ సర్జరీ అయిన తర్వాత యూ కెన్ లివ్ ఎ నార్మల్ లైఫ్ యాజ్ వెల్. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి బ్రెస్ట్ లో కనిపెట్టిన గడ్డ మనం చాలా రోజులు ఇగ్నోర్ చేసుకుంటూ వేరే వాళ్ళకి చెప్తే ఏమని అనుకుంటారేమో అనుకొని ఇప్పుడు వచ్చిన గడ్డే కదా 3 months తర్వాత చూసుకుందామని ఇగ్నోర్ చేస్తే అది ఎప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందని సమ్ టైమ్స్ వీ కెనాట్ ప్రిడిక్ట్. చిన్నగా ఉండే బ్రెస్ట్ లంప్ కూడా బాడీలో ఉండేటువంటి లివర్, లంగ్, బోన్స్ కూడా వెళ్ళొచ్చు, అప్పుడు అది స్టేజ్ 4 అవుతుంది. స్టేజ్ 4 లో మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ డెఫినెట్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 లో డిటెక్ట్ చేసి 100% ఇచ్చేటువంటి రిజల్ట్స్ అయితే స్టేజ్ 4 లో ఉండవు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకోటి రిస్క్ ఫ్యాక్టర్స్. చాలా మంది మహిళలు 60-70 ఇయర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగే క్వశ్చన్, సార్ ఎందువల్ల వస్తుంది, నేను ఏమైనా తప్పు చేశానా, డైట్ వల్ల ఏమైనా వచ్చిందా లేదంటే ఏం ప్రాబ్లం వల్ల వచ్చిందా, అన్ని జెనెటిక్ ఏనా లేదంటే నా ఫుడ్ వల్ల వచ్చిందా అని. సో ఈ డౌట్స్ అందరికీ వస్తుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే క్యాన్సర్ అనేది మన బాడీలో వచ్చేటువంటి చిన్న చిన్న చేంజెస్, మ్యూటేషన్స్ అంటారు వీటిని, అక్యుములేట్ అయిన తర్వాత వస్తాయి. ఆ మార్పులు మనం కొన్నిసార్లు మార్చలేము. మనం పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఎట్లా గ్రే హెయిర్ వస్తుంది, ఎలా మన స్కిన్ ఓల్డ్ అవుతుందో అలాగనే మన బాడీలో ఉండే సెల్స్ లో మ్యూటేషన్స్ అంటే కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్ లో 60-70లో వచ్చేటువంటి క్యాన్సర్స్ చాలా సర్ప్రైజింగ్ ఏం కాదు, బికాస్ అన్ని ఇయర్స్ మన బాడీ ఇన్ని స్మాల్ చేంజెస్ అక్యుములేట్ చేసుకున్నాయి కాబట్టి ఈ క్యాన్సర్స్ రావచ్చు. అదే యంగ్ ఏజ్ లో 20 years, 30 years అటువంటి పేషెంట్స్ కి క్యాన్సర్ వచ్చిందంటే మోస్ట్లీ మనం జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చి ఉండొచ్చు అనొచ్చు. జెనెటిక్ కాజెస్ అంటే ఏంటి, వంశపారంపర్యంగా వచ్చినటువంటి క్యాన్సర్స్. అవి కూడా టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనకు టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఓల్డర్ పేషెంట్స్ లో వచ్చినటువంటి అయితే ట్రీట్మెంట్ యూజువల్లీ సజెస్ట్ చేస్తాం. యంగ్ ఏజ్ లో వచ్చినటువంటి అయితే ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్, కానీ వారికి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకొని వారి పిల్లల్లో, ఫ్యామిలీ మెంబర్స్ లో ఉందా లేదా మనం యూజువల్ గా డిటెక్ట్ చేస్తాం. మన కంట్రోల్లో పార్షియల్ గానే ఉంటుంది. ఈ జెనెటిక్ చేంజెస్, మ్యూటేషన్స్ అనేటువంటివి మన బాడీలో ఎప్పుడు జరుగుతుంటాయి. కానీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా వెయిట్ ఉండడం, ఎక్కువ అన్హెల్తీ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ప్లస్ చాలా ఆర్టిఫిషియల్ కెమికల్స్ కి ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ కి లింక్ ఉంది. దే ఆర్ ఆల్ కాల్డ్ as కార్సినోజన్స్, అంటే క్యాన్సర్ కాజ్ చేసేటువంటి సబ్స్టెన్సెస్. 1:1 రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. అంటే ఇది ఒక్కటి తీసుకున్నందువల్ల క్యాన్సర్ వస్తుందని కాదు, ఇటువంటి మల్టిపుల్ కెమికల్స్, మల్టిపుల్ ఫుడ్ హ్యాబిట్స్, అన్హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ అక్యుములేట్ అవుతూ
మనకు క్యాన్సర్కి లీడ్ ఆన్ కావచ్చు.